సీట్లు రెండో మూడో వచ్చినట్టున్నాయి అంతే. అక్కడ అకాలీదళ్కి కాంగ్రెస్కి మధ్యనే పోరు నడుస్తోంది. అప్పటికి ఇంతకు ముందు ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రిని తెచ్చిపెట్టుకున్నారు బీజేపీ వాళ్ళు, కానీ వాళ్ళ కావట్లేదు అతని వల్ల కూడా. కాబట్టి ఇప్పుడు ఈ గ్రూప్ చేరుతోంది. తద్వారా బీజేపీని బలోపేతం చేసి 8 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి, ఏడాది ఎండింగే పంజాబ్ ఎన్నికలు. ఆ టైంకి మేబీ వీళ్ళు లీడ్ తీసుకుంటారు. లీడ్ తీసుకుని పార్టీని గెలిపిస్తే మమ్మల్ని సీఎం చేయాలని అడుగుతారు. పార్టీ కూడా మనకు ఒకసారి సీఎం అయితే చాలు కదా, తర్వాత నిదానంగా పార్టీని డెవలప్ చేసుకోవచ్చు కదా, ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే ఇంకా భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు ఢిల్లీలో ఎలాంటి సక్సెస్ తీసుకుందో రేపొద్దున పంజాబ్ను కూడా తన ఖాతాలో వేసుకోవడానికి ఇది బాగా కలిసి వచ్చే అంశమే. అంటే ఇవన్నీ బట్ వీటన్నిటికీ ముందు ఈ ఏడాది రేపు వచ్చే 4వ తారీఖు రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ ఊపు వచ్చిందంటే మిగతా అన్ని ఊపు వస్తాయి, అక్కడ తేడా తగ్గిందంటే మిగతా తంతాయి వెనక్కి. ఈ పరిణామాలు కూడా రేపు రిజల్ట్స్ మీద ఏమైనా ప్రభావం ఉంటుందా సార్? అంటే ఇంకో విడత ఉంది కాబట్టి ఎల్లుండి అంటే మమత అది చెప్పుకుని వెళ్తే ఉంటది గట్టిగానే, అది కొంతమేర బీజేపీకి నెగిటివ్ అవ్వచ్చు. అవును. ఆప్ కంప్లీట్గా అంటే తన చీపురు గుర్తు కాబట్టి ఇంకా పంజాబ్లో కూడా రేపు పొద్దున్న తేడా వస్తే ఇంకా తుడిచిపెట్టుకుపోయినట్టేనా? అంటే బేసిక్గా రేపటి పంజాబ్ ఎలక్షన్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే ఓకే, ఓడింది అనుకోండి